सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति జ్ఞానదీపితే. పద అర్థం చూద్దాం రండి. సర్వాణి ఇంద్రియ కర్మాణి, అన్ని ఇంద్రియాల క్రియలను, ప్రాణకర్మాణి చ అపరే, ప్రాణ సంబంధమైన క్రియలను కూడా కొందరు, ఆత్మ సంయమ యోగ అగ్నౌ, ఆత్మ నియంత్రణ యోగ అగ్నిలో జుహ్వతి అర్పిస్తారు, జ్ఞాన దీపితే జ్ఞానంలో వెలిగిన. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు ఇంకా ఉన్నతమైన యజ్ఞం గురించి నీకు చెబుతాను. ఇంతవరకు ఇంద్రియాలను నియంత్రించడం, విషయాలను నియంత్రించడం చూశావు కదా, కానీ కొంతమంది యోగులు ఇంకా లోతైన మార్గాన్ని ఎంచుకుంటారు. వారు కేవలం ఇంద్రియాలను కాదు, తమ ప్రాణశక్తిని కూడా నియంత్రణలోకి తీసుకువస్తారు. వారి అన్ని చర్యలు, చూడడం, వినడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక యజ్ఞంగా మారుతాయి. అవి యాదృచ్ఛికంగా జరగవు, జ్ఞానంతో, అవగాహనతో జరుగుతాయి. వారు తమలోనే ఒక అగ్నిని వెలిగిస్తారు, అది ఆత్మ సంయమ యోగాగ్ని. ఆ అగ్ని జ్ఞానంతో ప్రకాశిస్తుంది. అందులోనే తమ ఇంద్రియ క్రియలను, ప్రాణక్రియలను అర్పిస్తారు. అర్జున, ఇది సాధారణ నియంత్రణ కాదు, ఇది పూర్తిగా స్వయాన్ని జయించడం. ఇక్కడ మనిషి తన శరీరం, మనస్సు, ప్రాణం అన్నిటిపై పూర్తి అధికారం పొందుతాడు. అప్పుడు అతను చేసే ప్రతి పని శుద్ధంగా మారుతుంది, బంధం లేకుండా మారుతుంది. అర్జున, నీ లోపల ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించు, అప్పుడు నీ ప్రతి శ్వాస కూడా యజ్ఞంగా మారుతుంది అని కృష్ణుడు అర్జునుడికి, అలాగే మనకి కూడా ఉపదేశాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ.